ఏంటి అలా నవ్వుతూ చూస్తున్నావు? నీకు కామెడీగా ఉందా? నాకు కాలిపోతుంది. ఇక్కడ నా వల్ల ఎవ్వరికీ యూజ్ లేదు. ఎందుకు బతుకుతున్నానో ఒక కాజ్ లేదు. నా క్యారెక్టర్ని పొడిగిస్తే తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. క్లోజ్ చేసి ఇప్పుడే ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేస్తా. అన్నయ్య, మా ఇంట్లో కరెంట్ లేదు. అసలే దీపావళి పండుగ చీకట్లో చేసుకోకూడదు. రిపేర్ కోసం నాన్నను తీసుకురమ్మన్నారు. సరే, నీ దగ్గరకు వచ్చే ముందు ఓ చిన్న సాయం చేసి వస్తా. పేమెంట్ ఏం తీసుకోను. అయినా నీ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు డబ్బులు ఎందుకు? ప్రతి మనిషి జీవితం దేవుడిచ్చిన ఓ గొప్ప వరం. 25 ఏళ్లకే జీవితం మీద విరక్తితో విముక్తి కోరుకుంటున్నాడంటే ఇతని జీవితంలో ఏం జరిగింది, అసలు ఇతని కథ ఏంటో వ్యధ ఏంటో తెలుసుకుందాం. హలో గబ్బర్ సింగ్, ఇవాళ కాలేజీకి సెలవు. శృతి ఎలాగా రాదు, లోపలికి వచ్చి కూర్చో. లేకపోతే ప్రేమలో పడాల్సిన రోడ్డు మీద పడతావు. ఇంతకు టికెట్ తీసుకున్నావా? పాస్. ఓ స్టూడెంట్ కదా. టికెట్ టికెట్ టికెట్. సంతకం పెట్టనన్నాడా? శాంక్షన్ చేయనన్నాడా? నా పేరు చెప్పావా? ఓ నరసింహనాయుడు, హలో, టికెట్. అయినా కుదరదన్నాడా? నేను రావాలా? అక్కర్లేదు, నేనే వస్తాను. తీసుకో టికెట్. మీసాలే పెరిగాయి, బుర్ర పెరగల. టికెట్ టికెట్ టికెట్. బాబు, ఏ ఊరు వెళ్ళాలి? ఈ బస్ ఆఖరిగా ఆగే ఊరు. జేబులో డబ్బులున్నాయా? నీ బ్యాగ్లో చాలా ఉన్నాయిగా. ఆ? మీ అమ్మ నాన్న ఎవరు? అంటే ఎవరు? అంటే అనాథ అన్నమాట. నీ పేరేంటి? సీను. ఎవరు పెట్టారు? ఏమో తెలీదు, అందరూ నన్ను పిలుస్తారు. నాతో వస్తావా? ఏమిస్తావు? చదివిస్తా. నాకు చదవద్దు. మరేం కావాలి? పని కావాలి. ఇస్తాను. కానీ ఫ్రీగా చేయను. చెయ్యక్కర్లేదులే. పని ఇస్తాను, భోజనం పెడతాను, బట్టలు కొనిస్తాను, పైసలు కూడా ఇస్తాను. అయితే వస్తాను.